వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్. కర్నూలు జిల్లా ఆదోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గురువారం నాడు వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీలు చేయాలని, అలాగే విజిబుల్ పోలీసింగ్ చేయాలన్నారు. బాధితులు పోలీసు స్టేషన్ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, సైబర్ నేరాలపై, మహిళల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే సిబ్బందికి సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ గారితో పాటు ఆదోని డీఎస్పీ హేమలత, డీసీఆర్బీసీఐ గుణశేఖర్ బాబు, ఆదోని 1వ పట్టణ సీఐ శ్రీరామ్, ఎస్ఐ సమీర్ బాషా, పోలీసు సిబ్బంది ఉన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వార్షిక ఇన్స్పెక్షన్ కి ఆదోనికి రావడం జరిగింది. సో ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్స్ లో లాస్ట్ 3 years లో నమోదైన కేసెస్ గురించి, తర్వాత ఇందుకు ముందు రిజిస్టర్ అయిన కేసెస్ ఏ దేశంలో ఉన్నాయి, అంటే యూఐలో ఉన్నాయా, అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నాయా, ట్రయల్ ఉన్నాయా, ట్రయల్ ఏ పురోగతి ఏంటి, అవన్నీ రివ్యూ చేయడం జరిగింది. దీంతో పాటు స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని ఇన్స్పెక్షన్ చేసి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ద ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే ఆదోని వన్ టౌన్ కానీ ఓవరాల్ ఆదోని టౌన్ లో ద లా అండ్ ఆర్డర్ ఈజ్ ఇన్ కంట్రోల్. రాబోయే రోజుల్లో ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెంచుతున్నాము. అలాగే ఆదోని టౌన్ లో హెల్మెట్ కంపల్సరీ ఆల్రెడీ చేయడం జరిగింది, అందరికీ అవగాహన కూడా ఇస్తున్నాము. సో మీ ద్వారా రిక్వెస్ట్ ప్రజలందరికీ ఏమంటే కంపల్సరీగా హెల్మెట్ వేసుకోవాలి. సో ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. సో మేము పోలీసులు ఫైన్ పెడుతున్నామని హెల్మెట్ వేసుకోవాలని కాకుండా మీరు స్వతహాగా ఓన్ మోటివేషన్తో ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ హెల్మెట్ వేసుకోవాలి అనేది మా రిక్వెస్ట్. అలాగే తాగి బండి నడపడం వల్ల యాక్సిడెంట్స్ నడుస్తున్నాయి కాబట్టి అది కూడా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెంచుతాం. థ్యాంక్ యూ. సో పోలీస్ స్టేషన్ స్టాఫ్ తక్కువ ఉండడము ఇట్స్ పెరినియల్ ప్రాబ్లం అండి. సో బట్ అదర్వైజ్ ఎంతమంది ఉన్నారో అంతమందితో మనం పని చేయించుకోవాలి. యూజువలీ ఎలా ఉంటుందంటే రొటీన్ పోలీసింగ్ కాకుండా ఏదైనా బందోబస్తు ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా స్పెషల్ అకేజన్స్ తో బయట నుంచి మన ఫోర్స్ పంపడం జరుగుతుంది. ప్లస్ కొత్త రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది ప్రాసెస్. వాళ్ళ ట్రైనింగ్ కూడా నెక్స్ట్ 2 weeks లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఫీల్డ్ వస్తారు కాబట్టి ఎక్కడెక్కడ షార్టేజ్ ఉందో అక్కడ వాళ్ళందరినీ ఫిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.